హాయ్ అండి, వెల్కమ్ టు మధు వ్లాగ్స్. ఇవాళ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ బీరకాయ తొక్కులో మనకి చాలా ఫైబర్ ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ బీరకాయ లోపల కంటే తొక్కులోనే మనకి చాలా శాతం ఫైబర్ ఉంటుంది. అయితే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇలా అయితే 2 గరిటెలు నూనె తీసుకోవాలి కడాయిలో. అది వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. చట్నీలో ఈ పల్లీలు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం అయితే వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేయంగానే మూత పెట్టేయండి, లేకపోతే పేలిపోతాయి పచ్చిమిరపకాయలు టాప్. ఇవి కూడా చూసారా, పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి బీరకాయ తొక్కు వేసుకోవాలి. ఈ బీరకాయ తొక్కులో మాత్రం చాలా పోషకాలు ఉంటాయండి. మనకి టైం ఉండదు కానీ చక్కగా పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే తిప్పుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా, చాలా వరకు అయితే మగ్గింది. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. దాంట్లోనే మనం కొంచెం చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి. మళ్ళీ అయితే ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడైతే మగ్గిపోయిందండి. ఒక హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే తిప్పి ఇంకా కట్టేసుకోవడమే పొయ్యి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేయాలండి. చల్లారకుండా ఇలా వేడిగా వేసేస్తే కనుక మొత్తం పచ్చడి ఒకేసారి పైకైతే ఇలా చిమ్మేస్తుంది. సో స్టవ్ కట్టేసాను. ఇవ్వండి, ఇలా మిక్సీ జార్లో అయితే ఇవన్నీ తీసుకొని దీంట్లోనే మనం జీలకర్ర కొంచెం, అలాగే వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే అప్పుడు కొంచెమే ఉప్పు వేసుకున్నాం. ఉప్పు కూడా మనం సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. చూసారా, మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే అయ్యింది పచ్చడి. తాలింపు అయితే కంపల్సరీ అండి. తాలింపు వేస్తేనే ఏ పచ్చడికైనా టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి తాలింపుకి కావాల్సిన తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇవ్వండి, ఒక గరిటె నూనె తీసుకొని దాంట్లో ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేయాలి. అలా చిట్పట అన్నాక జీలకర్ర, ఎండుమిరపకాయలు, లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకోవాలి. ఇంకా పచ్చళ్ళు అయితే తాలింపుని వేసేద్దాం. మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. బీరకాయ తొక్కు పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి. మా హస్బెండ్ అయితే చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.